ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. అనారోగ్యం ఉంది, ఏం పలుకుతున్నావు? ఆయన పొందిన దెబ్బల చేత నాకేం కలుగుతుంది? స్వస్థత వచ్చింది. నేను ఆరోగ్యవంతురాల్ని, నేను ధనవంతుణ్ణి. నా ప్రభు నా దరిద్రత తీసుకుని నాకు ధనం ఇచ్చాడు. నేను పేదరాలను కాదు, నా మాటలు పేదగా మాట్లాడు, నేను పిచ్చిదానిలాగా మాట్లాడు, నేను ధనవంతుడు లేదనే మాట నా నోట్లోంచి రాదు. నా ప్రభు ఇస్తాడు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందున్న మహిమలో నా అవసరతలు తీరుస్తాడు. ఖచ్చితంగా ఈ అవసరత తీర్చబడుద్ది. ఖచ్చితంగా నా ప్రభు చేస్తాడు. నా లోటును తీరుస్తాడు ఆయన. నా ప్రభు నాతో ఉంటే నా కొదువేంటి? ఆయన నా కాపరి, నాకేమి కొదువ ఉండదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి, యెహోవా నా కాపరి అని చెప్పండి. ఎవరి కాపరత్వం కింద ఉన్నావు నువ్వు? ఎవరి కాపరత్వం? సాతాను గాడి కింద ఉంటే నీకు దరిద్రతే. సాతాను గాడి కింద ఉంటే నువ్వు అడుక్కోవటమే. సాతాను గాడి ఉంటే అందరు చేతుల వైపు చూడటమే. దేవుని కింద ఉంటే అందరు నీ వైపు చూడటం ప్రారంభిస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ రోగాన్ని ఏం చేయాలి? తరిమి తరిమి కొట్టాలి. ఎలాగా? మాటతో. నువ్వెవరు? అసలు నీకు నాకు అసలు సంబంధం లేదు. నేను యేసయ్య సొత్తుని. ఆయన నాలో ఉన్నాడు. నాలో యేసయ్య ఉంటే రోగం ఇంకో పక్కన ఎలా ఉంటుంది? ఉండటానికి వీలు లేదు. ఇట్స్ ఇల్లీగల్ నువ్వు నాలో ఉండటానికి. ప్రభు నాకు మొదటి భాగం ఫ్రంట్, ఆయన యొక్క ఎదర భాగం ద్వారా రక్షణ వచ్చింది. వీపి భాగం ద్వారా ఏమొచ్చింది? నాకు ఆయన పొందిన దెబ్బల చేత మీకేం కలుగుతుంది? కాబట్టి స్వస్థత ఎవరి హక్కు? సైతాను గడి హక్క? ఎవరి హక్కు? నా హక్కు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆశీర్వాదం ఎవరి హక్కు? ఆశీర్వదించేది ఎవరు? అబ్రహామును ఆశీర్వదించింది ఎవరు? ఎవరు చెప్పండి? ఎలియాజరు ఏమని చెప్పాడు? ఆ యజమానుడిని దేవుడు బహుమందు పనివాళ్ళు బంగారము వెండితో ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇస్సాకుని ఎలా ఆశీర్వదించాడు తెలుసా? పక్క వాళ్ళు అసూయపడేటట్టుగా ఆశీర్వదించాడు. అది నా మాట అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఏం మాట్లాడుతున్నావు? నీ కొండతో, నీ రోగంతో ఏం మాట్లాడుతున్నావు? నా పని అయిపోయింది, ఇంకా నా జీవితం ఇంతే, ఇలాగ వెళ్ళిపోతాను నేను. ఏడుస్తున్నావా? ఏడవద్దు. ఎక్కడి నుంచి చూసి నాకు తెలియదు. ఏడవద్దు. దయ్యుంచి నోరు తెరిచి పలుకు. నీ ప్రభు శక్తి నీకు తెలుసు కదా. నోరు తెరిచి పలుకు. ప్రభు వాక్యం తీసుకో. మార్కు 11:23 ప్రకారంగా ఈ కొండ నీవు ఎత్తబడి దేని చూసి? ఈ కొండను చూచి, ఆ రోగాన్ని చూచి, ఆ దరిద్రతను చూచి, ఆ శ్రమను చూచి, ఆ ఇబ్బందులు చూచి, ఆ శోధనలు చూచి, అప్పులను చూచి ఏమనాలో తెలుసా? నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలో కూడా నువ్వే చెప్పాలి. నీ కొండ ఎక్కడికి వెళ్ళాలో నువ్వు చెప్పాలి. ప్రభు చెప్పాడా లేదా? గదర్నీయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాడిలో ఉన్న 2000 దయ్యాలు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే అక్కడికి వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్ళి? నువ్వు చెప్తే కూడా వెళుతుంది. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు చెప్తే రోగం మాట వింటది. నువ్వు చెప్తే ఆ శాపం మాట వింటది. నువ్వు చెప్తే దెయ్యం మాట వింటది. యేసు నామములో. శృంగారం అనే దేవాలయం దగ్గర 40 సంవత్సరాలు పైబడిపోయి కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి పడుంటే వాళ్ళు చెప్పారు, అరే వెండి బంగారాలు నీ బ్రతుకును మార్చవు, మాకు కలిగింది ఒకటి ఉంది, మేము చెప్తామని చెప్పగానే ఆయన చెప్పగానే నరాలు మాట విన్నాయి, ఎముకలు మాట విన్నాయి, కీళ్ళు మాట విన్నాయి, లేచి నుంచున్నాయి. నువ్వు పలకడం ప్రారంభించు, కొండ పారిపోతే. ఏం పలుకుతున్నావు? నువ్వు ఎవరు పెట్టావు తెలుసా? ఎవరు పెట్టావు? నువ్వు మాటలు కాదు, చూపించు. యేసయ్య పెట్టినని చెప్తున్నావు. ఏది? అందుకే అపోస్తలుడు పౌలు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? మీరు మాటలు కాదు, వచ్చి చూస్తా మీ శక్తి ఏంటో. మాటలు చెప్పడం కాదు, బ్రతుకు మార్చి చూపించు. దేవుని కార్యాలు చూపించు. నీ ఇంట్లోంచి, నీ ఒంట్లోంచి ప్రభువుని పట్టుకో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు చేయలేడా? ప్రభు చేస్తాడా లేదా? ఏమని చెప్పాడు? నమ్ము, మంచిదే. నమ్ముతో పాటు ఏముండాలి తెలుసా? క్రియ ఉండాలి. ఏం పలుకుంటున్నావు? నీ జీవితం ఏం పలుకుతున్నావు? నీ మీద నువ్వేం పలుక్కుంటున్నావు? ఆరోగ్యవంతురాలని పలుక్కుంటున్నావా? నేను బలహీనురాలని పలుక్కుంటున్నావా?
ఏం పలుకుతున్నావు నువ్వు పలికిందే నీ కళ్ళ ముందు కనపడుద్ది. ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి ఆ కొండని డైరెక్షన్ చేసే ఆ డైరెక్షన్ నీ నోట్లోనే ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చెప్పి తన మనస్సులో సందేహింపక చెప్పావు, మంచిదే, కానీ ఏముండకూడదు? డౌట్ అనేది ఉండకూడదు, డౌట్ రాకూడదు. అందుకే ప్రభు చాలాసార్లు అడిగారు, ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా నమ్ముతున్నామయ్యా. అయితే నమ్మారు కదా, నమ్మినట్టుగా జరుగుతుంది, వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకరోజు 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఆ రోజుల్లో కుష్ఠు చాలా భయంకరం. రాగానే ఏం చేశాడు ప్రభు? వచ్చారు, నమస్కారం పెట్టారు. అయ్యా కుష్ఠ, వెళ్ళిపోండి, వెళ్ళి మీరు మీ శరీరాలను ఎవరికి చూపించుకోండి, పాస్టర్ గారికి వెళ్ళి చూపించండి, పాస్టర్ గారు చెక్ చేస్తారు, చెక్ చేసినాక కానుక, మోసే నియమించిన కానుక వేసుకోండి, వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళు నమ్మేసి ఏం చేశారు? వెళ్ళిపోతున్నారు. అక్కడ స్వస్థత రాలా ప్రభు దగ్గర. నమ్మి వెళుతూ ఉండగా నా కొండ ఏమైపోయింది తెలుసా? ఆ కుష్ఠనే కొండ బయటికి వెళ్ళిపోయింది. వాళ్ళలో మార్పు రావడం ప్రారంభించింది. ఆ 10 మంది స్వస్థత పొందారు. కానీ ఒక్కడే మాత్రం ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెల్లించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిపోమని చెప్తానంట. తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని, తాను చెప్పినది గుణమే చేసి, నేను చెప్పినది జరుగునని. ఎవరు నమ్మాలి? నేను నమ్మితే, నేను చెప్పినది జరుగునని. నేను నమ్మితే, నేను చెప్పింది జరుగుద్ది. నేను చెప్పినది జరుగునని నేను నమ్మితే అది జరుగును అని నా ప్రభువు నిశ్చయముగా చెప్పారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కార్యం జరగాలంటే ఎవరిలో కార్యం జరగాలి? ముందు కార్యం జరగాలంటే ఎవరిలో మార్పు రావాలి? నీ మాటల్లో మార్పు రావాలి, నీ చూపుల్లో మార్పు రావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ ఆలోచనలో మార్పు రావాలి, నీ జీవన విధానంలో మారాలి, నీ స్టైలు మారాలి. ప్రభువు మీద ఆధారపడి, ప్రభువుని ఆధారం చేసుకుని పలికే విధానం వచ్చిందా, నీ బ్రతుకు మారిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పైన నటిస్తే మారదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు అంటే మాకు చాలా విశ్వాసం అండి. ఉందా? విశ్వాసం అంటే ఏది కార్యం? ఏది కార్యం చూపించు. ప్రభు చేస్తానన్నాడుగా, విశ్వాసం వాళ్ళకి జరుగుద్దని చెప్పాడుగా. ఏది నీది? విశ్వాసంతో పాటు క్రియ కూడా ఉండాలి. ఆ క్రియ పలికే క్రియ ఉండాలి, చేసే క్రియ ఉండాలి, ఆలోచననే క్రియ ఉండాలి, దాని మీద ధ్యాస అనే క్రియ ఉండాలి. ఎప్పుడు కూడా ప్రభువా నువ్వు చేస్తున్నందుకు వందనాలు, నువ్వు ఇస్తున్నందుకు వందనాలు, ప్రభువా నువ్వు ఇస్తున్నందుకు వందనాలు. ఖచ్చితంగా ఇందాక ప్రభు సమాధి ముందు నిలబడి ఏమన్నాడు తెలుసా? అయ్యా అసలు ఫస్ట్ చేయటం ప్రార్థన ఏమనేసాడు తెలుసా? నా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. అంటే తెలుసా? దానికి మీకు సపోర్ట్గా చెప్పాలంటే దావీదు ఏమన్నాడు తెలుసా? నా నోటిలో మాట రాకముందే నీకు తెలుసయ్యా. ప్రభు కూడా ఇక్కడ నిలబడి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నా ప్రార్థన, నా మనవి ఆలకించినందుకు. అంటే ఎంత నమ్మకంతో చెప్తున్నాడు చూసారా? మనమైతే ఇంకా ప్రార్థన చేయండో కనపడిన వాళ్ళందరూ ప్రార్థన చేయండి. ఆల్రెడీ నీ ప్రార్థన విన్నాడు ఆయన. నీకు నమ్మకం లేదు. అడిగినవన్నీ పొంది ఉన్నారని. అది ఏమొద్దు అప్పుడు? ఈ వచనం కిందే ఉంది, 24 వచనం అనుకోండి, చదవండి. అది మార్కు 11:24 ఏముందో చూడండి. అందుచేత చదవండి. ప్రార్థన చేయనప్పుడు వినండి, మీరు అడుగుచున్న వాటినెల్లను ఏంటి పొందుతామా? పొంది ఉన్నారనా? జరిగిందా? జరగబోతుందా? జరిగిపోయింది. పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు స్వస్థత ఇచ్చాడని నమ్ముడి, అప్పుడు అంటే అప్పుడు మీకు కలుగును. అంటే ఇక్కడ నమ్మకపోతే అప్పుడు మీకు కలగదు. అర్థమైందా మీకు? అంటే కలగాలి అంటే నీలో ఏముండాలో తెలుసా? దేవుని మీద నమ్మకము. దేవుడు ఇచ్చాడు, అంతేగాని ఇంకా ఏంటో ప్రభు మళ్ళీ ఈ లోకానికి వచ్చి మళ్ళీ నీ కోసం గాయపరచబడి తోమాలాగా చేతులు పెట్టేసి లోన కెలికి అక్కర్లా. ప్రభు చేస్తాడంతే. దేవునికి స్తోత్రాలు చాలు. ఇప్పుడు దేవుడు స్వస్థపరచలేడా? ప్రభు చేయలేడా? అది జరగాలి అంటే నీలో ఆ నమ్మకం ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత మాత్రం తక్కువ ఉండడానికి వీల్లేదు. ఉన్నత స్థితిలో దేవుడు ఉండాలి. అందరూ ఆశ్చర్యపోవాలా. మీ తండ్రి గారు ఆశ్చర్యపోవాలా, మీ చుట్టాలు ఆశ్చర్యపోవాలా, అందరూ ఆశ్చర్యపోవాలా.
ఆ స్థితిలో దేవుడు నిన్ను ఉంచును గాక. ప్రభువునే పట్టుకో. బాధ వచ్చిందా ప్రభు దగ్గరే ఏడువు, కష్టం వచ్చిందా ప్రభు దగ్గరే ఏడువు, వేదన వచ్చిందా ప్రభు దగ్గరే ఏడువు. మనుషుల దగ్గరికి వెళ్ళమాక, ప్రభువునే పట్టుకో. నాయన నువ్వే చేస్తావు, నేను నిన్నే పట్టుకుంటున్నాను. ప్రభు చేయగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. భయపడద్దు, 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 భయపడద్దు. ఉద్యోగం కొరకు భయపడమాక, ప్రభువుని పట్టుకో. ప్రభువా నువ్వు నన్ను నిలబెట్టావు, నువ్వు నాకు సహాయం చేశావు, నువ్వు నాతో ఉన్నావు నాయన, నేను నమ్ముతున్నాను. నా ఉద్యోగాన్ని రక్తంతో సెక్యూర్ చేస్తున్నాను. ప్రతిరోజు ఆ కంప్యూటర్ ముందు కూర్చోక నీ మాట పలుకు, ప్రభువా ఈ జాబ్ నువ్వు ఇచ్చావు, ఇప్పటి వరకు ఈ వయస్సు నువ్వు ఇచ్చావు, ఈ ప్రాణం నువ్వు ఇచ్చావు, ఇదిగో ఈ ఉద్యోగాన్ని నీ రక్తంతో భద్రపరుస్తున్నాను. నువ్వే నా ఆశ్రయం, నువ్వే నా షీల్డ్ నాయన, ఈ ఉద్యోగం నాయన అని నువ్వు భద్రపరిచినప్పుడు దాన్ని ఎవడు కూడా ముట్టుకోలేడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము. ఎవరైతే ఆయన వైపు చూచారో వారి ముఖాలు వెలిగించబడిన వారు ఎన్నటికీ లజ్జింపబడక పోవును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం ఏది పలుకుతామో అదే జరుగుద్ది. దేవునికి స్తోత్రాలు. రండి అందరూ కూడా ఆదికాండము 22వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చూద్దాం. చాలా మంచిది, మీకు భలే సంతోషం అనిపిస్తుంది. ఆ సంగతులు జరిగిన తరువాత ఆదికాండం 22వ అధ్యాయం ఏం చెప్పాడో అదే జరిగింది, ఏం చెప్పాడో అదే జరిగింది, ఏది పలికాడో అదే చూశాడు. జాగ్రత్తగా వినండి, ఎంత విశ్వాసపు వీరుడో చూడండి. ఆ సంగతి జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఏమని? ఎట్లా అనగా, అబ్రహామా పిలిచాడయ్యా అన్నాడు. అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన, నీకు ఒక్కగానొక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అసలు ఎలా ఉంటుందంటారు ఈ మాట? 25 ఏళ్ళు ఎదురు చూస్తే లేక ముసలమ్మ కడుపులోంచి పిల్లోడు పుట్టాడు. ఆ పుట్టినందుకు నవ్వు అని పేరు పెట్టుకున్నాడు, ఇస్సాకు అని. పుట్టిన తర్వాత మనోడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, మెడల మీద ఎక్కించుకు తిరుగుతున్నాడు. పిల్లోడు వెళ్ళి గొర్రెలతో ఆడుకుంటున్నాడు, ఒంటెలతో ఆడుకుంటున్నాడు, చక్కగా సరదా తిరుగుతున్నాడు. నేను అనుకుంటున్నాను, తెల్లగా మంచి ముక్కేసుకుని, ఈ యూదులు కదా అసలు బొద్దుగా భలే ఉండుంటాడు, బొగ్గలు వేసుకుని చక్కగా జున్ను పాలు గీలు పెడుతున్నారు ఇస్సాకు గారికి. పెడతాండి హ్యాపీగా అటు ఇటు తిరుగుతున్నాడు ఇస్సాకు గారికి. మన ఇస్సాకు గారు కాదు, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పెడతా ఉంటే హ్యాపీగా తిరుగుతుంటే ఒకరోజు ఒక వార్త వచ్చింది. ప్రభు పిలిచాడు అబ్రహాం. నేను అంటాను, అసలు అబ్రహాం అలా కనెక్షన్ మనకుంటే ఎంత బాగుండంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పిలవగానే వెంటనే రెస్పాన్స్, అబ్రహామా అన్నాడు. అయ్యా ఏంటయ్యా అన్నాడు. నువ్వు ఒక్కగానొక్క కొడుకున్నాడు కదా నీకు, వాడిని ఎంతో ప్రేమిస్తున్నావు, ఎంతో ముద్దుగా భుజాల మీద ఎక్కించుకుని, అబ్బా ఎంత ఇద్దరు ముసలోళ్ళు ఎంత బాగా పెంచుకుంటున్నారు, నాకు కోరిక పుట్టిందయ్యా, నీ పిల్లోడు నాకు బలి ఇచ్చేయమన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం ఇస్తామా? వెంటనే ఏమంటే తెలుసా, సాతాను యేసు నిన్ను బంధిస్తున్నాను. ఇది మొత్తానికి ఇది సైతాన్ మాట కానీ దేవుడి మాట కాదంటాం మనం. ఇచ్చిన దేవుడు ఎందుకు తీసుకుంటాడు అంటాం. ఏమని అబ్రహాముని, అయ్యా నీ కొడుకుని బలి ఇవ్వమనగానే తెల్లవారు చూడండి, అబ్రహాం వెంటనే తెల్లవారుతున్నప్పుడు అబ్రహాం లేచి అసలు ఎంత విధేయుడండి అబ్రహాం, ఎంత విధేయుడు. పక్కన చెప్పండి, అబ్రహాం ఎంత విధేయుడు అని చెప్పండి. ఆ విధేయత ఉందా? చాలా విధేయులుగా బ్రతుకుతున్నాం. దేవునికి ఇచ్చే విషయంలో విధేయితే, మాట వినే విషయంలో విధేయితే, క్రమాలు ప్రభు దగ్గర కూర్చునే విషయంలో కూడా విధేయితే. చెప్పగానే ఎంత పెద్ద మిషన్, కొడుకునిచ్చే మిషన్ అయినా కానీ పొద్దున్నే లెగిశాడంట, గాడిదని గంత కట్టాడంట, పని వాళ్ళిద్దరిని తీసుకున్నాడంట, ఇద్దరిని తన కుమారుని ఇస్సాకుని వెంట పెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది దేవునికి ఇష్టమైన పిల్లలు ఎవరో తెలుసా? దేవుడు చెప్పిన చోటకి మనము వెళ్ళాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆదివారం మందిరానికి వెళ్ళమంటే వెళ్ళిపోవాలి. నీకు 1,00,000 పని రాని ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నాయి, దేవుని చెప్పిన పనికి ఏం చేయాలి? మనము వెళ్ళిపోవాలి అంతే. దేవునికి స్తోత్రాలు చేయాలి. ప్రభువే ముఖ్యం. ప్రభు మనతో ఉంటే 10 ఉద్యోగాలు వచ్చి పడతాయి కాళ్ళ దగ్గరికి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అవునా కాదా? చేస్తాడు చేయడు ప్రభు? చేయలేడా? చేయగలడు. దేవుడు బానిస పిల్లని రాణించేశాడుగా. ఆ పొలంలో పరిగెరుకునే రూతుని వానరుగా చేయలేదా? గొర్రెలు కార్చుకునే దావీదుని చక్రవర్తి చేయలేదా? ఎందుకు పనికిరాని బానిస పిల్ల షడ్రకు మేషకు అబేద్నెగోలు ఆ సామ్రాజ్యంలో 3వ మనుషులుగా ఎంతో ఉన్నత స్థితిలో పెట్టలేదా?
ప్రభు తక్కువ వంచిన పక్కన చెప్పండి, ప్రభు తక్కువ వంచిన యుద్ధం చెప్పండి. ప్రభు తక్కువ వంచిన యుద్ధం నీ బుర్రలో పెట్టమాక. నువ్వు హీ కెన్ డూ ఎనీథింగ్. అద్భుతం చేయగలడు తిమోతి, అద్భుతం చేయగలడు. అనేకులు ఆశ్చర్యపే స్థితిలో ఉంచగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనం సేవించే దేవుడు అంత పవర్ఫుల్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పిన చోటకి పిల్లోని తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎన్ని రోజుల ప్రయాణం? 3 నాడు. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు. ఈ 3 రోజులు వెనక్కి వచ్చేయచ్చు, రాకూడదా? అమ్మో ఏంట్రా నా పిల్లోని బలి ఇవ్వటమా అని వెనక్కి రా. ఏమి రాలా. ప్రభు చెప్పాడు చేస్తాను అంతే. ఎవరేమనైనా అనుకోని ప్రభు చెప్పాడు వెళ్తమే అంతే. ఎంత దూరమైనా దేవునికి స్తోత్రాలు. నన్ను వెళ్ళమన్నాడు, వెళ్తున్నాను అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది వినాలి మీరు. తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా ఎవరు మరలా ఏం చేస్తాడంట? దేవుడు చెప్పిన ప్రకారంగా మళ్ళీ అబ్రహాం ఒక్కడే వస్తాడా, ఇద్దరు వస్తారా? ఇక్కడ ఏం చెప్పాడు? మేమిద్దరం వస్తాం. వాళ్ళకి తెలియదు, ఇస్సాకు తెలియదు, పని వాళ్ళకి తెలియదు ఏం చెప్పాడు ప్రభు మాట్లాడాడు. కానీ అబ్రహాం ఏం పలుకుతున్నాడు? మీరు ఇక్కడే ఉండండి నా పనివారితో, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మేమిద్దరము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా దేవునికి బలిచ్చేటప్పుడు తిరిగి వస్తాడా? ఇద్దరు వస్తారా? కానీ ఏం పలికాడు విశ్వాసంతో. ఆయనకి తెలుసు నా ప్రభు లేక నా బిడ్డనిస్తే తీసుకున్నా మళ్ళీ బ్రతికిస్తాడు, మళ్ళీ బిడ్డనిస్తాడని ముందుగానే ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ చిన్నవాడు నేను ఇద్దరం పైకి వెళ్ళి మళ్ళీ మేము ఏం చేస్తాం? ఎలా వెళ్ళామో అలాగే తిరిగి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వచ్చారో లేదో చూద్దాం. సరే నీ దహన బలి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నుప్పలు కత్తి పట్టుకుని పోయాను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో నాన్న నా తండ్రి అయినా అని పిలిచాడు. అందుకు అతడు ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతను అన్నాడు, నుప్పెను కట్టెలు ఉన్నాయి కానీ దహన బల్లకి గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. రెండో క్వశ్చన్ అడగగానే అబ్రహాం ఏమన్నాడు? నువ్వేరా అన్నాడా? ఏమన్నాడు చూడండి. నా కుమారుడా, దేవుడు దహన బలిని గొర్రె పిల్లని ఎవరు చూచుకుంటారు? అసలు యాక్చువల్గా బలి ఎవరిని ఇవ్వటానికి వెళ్తున్నాడు? కానీ ఆయన ఏం పలుకుతున్నాడు? అరే నిన్నే బలిగా ఇస్తున్నా, గొర్రె పిల్ల చెప్పలేదు దేవుడు నాకు, నువ్వే బలి అని అన్నాడా? అనలా. ఏమన్నాడు? దహన బలిను గొర్రె పిల్లను. ఓ దేవునికి స్తోత్రాలు చెప్పండి. రెండోసారి నెగిటివ్ పలికాడా, పాజిటివే పలికాడా? ఫస్ట్ సారి ఏమన్నాడు? ఇద్దరం వెళ్తాము. ఇప్పుడు పిల్లోడు అడగగానే ఏమంటున్నాడు? కళ్ళ నీళ్ళు కడుతూ, కుమారుడా ఏంటో మన దేవుడు ఎంత మాయ దేవుడో, ఏంటో 25 ఏళ్ళు ఎదురు చూస్తే పుట్టావు, పుడితేనేమో ఇప్పుడేంటో నిన్ను ఇచ్చేయమంటున్నాడు, ఏంటో నాకు అర్థం కావట్లా, బలి నువ్వేరా అని అన్నాడా? దేవుడు చూచుకుంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎంత నమ్మాడు. తర్వాత చూడండి అని చెప్పాడు. అలాగ వాళ్ళిద్దరు కూడా వెళ్ళిన తర్వాత దేవుడు అతనితో చెప్పిన చోటకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ పీఠముల పైన కట్టెలు. ఒకవేళ మన పిల్లలు చేస్తే ఏం చేస్తాడు? ముసలోడికి తెక్కెక్కిందిరా, రే నిన్ను బలిస్తాను రా అని చెప్పి ఏం చేస్తాడు? అక్కడి నుంచి పారిపోతాడు. కానీ ఇస్సాకు పారిపోయాడా? నో, ఆయన కూడా విధేయతగా ఆ పీఠం మీద కట్టెల మీద ఉంచాడండి. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాచి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలవగా అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతను ఏమీ చెయ్యొద్దు, నీకు ఒక్కగానొక్కడైన నీ కుమారుడు నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనపడుచును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత చూడండి. తర్వాత అప్పుడు అబ్రహాము ఆ కన్నులెత్తి చూడగా పొదలో ఏం దొరికింది? కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడింది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకొని తన కుమారునికి మారుగా
పెట్టి దహన బలులను అర్పించాను. అబ్రహాం ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టి, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొని నేటి వరకు చెప్పబడను. యెహోవా దూత రెండో మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచిట్లనెను, నీకు ఒక్కడై అయ్యున్న నీ కుమారుని వెనుతీయక నాకు ఈ కార్యము చేసినందున, చూడండి, చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలె. ఆశీర్వాదం ఎప్పుడు వచ్చిందో తెలుసా? దేవుడు చెప్పింది నువ్వు చేస్తే ఆశీర్వాదం వస్తుంది. ఎలాంటి బ్లెస్సింగ్ వచ్చిందో తెలుసా? నువ్వు ఒక్కగానొక్క కొడుకుని నాకు ఇవ్వడానికి నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి ఆకాశ నక్షత్రములు సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతానపు వారు తన శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు ఎవరి సంతానం మనం? చెప్పండి, ఎవరి సంతానం? అంటే మనకు ఒక లక్షణం ఉంది, మన గుణం, మన డిఎన్ఏలో ఏంటి? శత్రువుల యొక్క గవిని, శత్రువుల యొక్క కోటను మనం ఏం చేస్తాం అంటే రోగాన్ని మనం ఏం చేస్తాం? ఆక్యుపై చేస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దరిద్రతను ఆక్యుపై చేస్తాం, స్వాధీనపరుచుకుంటాం. ఆ దరిద్రతను ఏం చేస్తాం తెలుసా? ఆశీర్వాదంగా మార్చేస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెర్షబాకు వెళ్ళి అబ్రహాము బెర్షబాలో నివసించను. ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వచ్చారా? ఒకళ్ళే వచ్చారా? పొట్టేలు దొరుకుద్దన్నా దొరికిందా లేదా? ఏది చెప్తావో దొరుకుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు ఏది చెప్తావో అది నీ దగ్గరకు వస్తుందని చెప్పు. ఏది చెప్తావో అబ్రహాం చెప్పింది జరిగిందా లేదా? జరిగిందా లేదా? యేసయ్య పిలిచినప్పుడు లాజరు వచ్చాడా లేదా? చాలా ఉన్నాయి, పిలిస్తే చెప్పినవన్నీ జరిగినాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి నువ్వు ఏది చెప్పాలో నిర్ణయించుకో. నీ జీవితానికి ఏది పలుకుతావు? ఎప్పుడు రోగం రోగం రోగం, నాకు బాగోలేదు అంటావా? నీ జీవితంలో నువ్వు బాగోకుండానే అయిపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిదు. బాగోలేదని చెప్పి బాగోవటానికి ప్రయత్నించొద్దు. దయించి ఏది చెప్తే అదే వస్తుందని చెప్పండి. నువ్వు చెప్పింది ఏంటి? ఎలా బాగుంటావు? కాబట్టి ఈరోజు నుంచి నీ నోటి మారిపోవాలి. జీవమరణాలు ఎక్కడ ఉన్నాయి? దాని యందు సంతోషం కలిగిన వాడు ఆ యొక్క దాన్ని అనుభవిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రీతి కలిగిన వాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఏం పలకాలో మీరు నిర్ణయించుకోండి. వచ్చే సంవత్సరానికి మీ జీవితం ఎలాగుండాలో నిర్ణయించుకో. రేపు నీ బ్రతుకు ఎలాగుండాలో నిర్ణయించుకో. ఏం పలుకుతావో, ఏ కొండను తీసేస్తావు నీ మాట చేత. యేసు నామములో ప్రభువా, ఇదిగో ఈ కొండలి సముద్ర ఈ రోగం యేసులో పొమ్మని ఆజ్ఞాపిస్తావు, ఖచ్చితంగా పోతా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నిశ్చయంగా నువ్వు చెప్పింది నీకు నిశ్చయంగా జరుగుద్దని ప్రభు చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు. కాబట్టి ఈ రోజు నుంచి మనం మాటలు ఏం చేయాలి తెలుసా? మార్చాలి. మార్కు 11:23 అందుకు యేసు వారితో ఇట్లను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనాను ఈ కొండను చూచి, ఎవడైనా నీ రోగమును చూచి, ఎవడైనా నీ సమస్యను చూచి, ఎవడైనా నీ దరిద్రను చూచి, ఎవడైనా నీ ఇబ్బందును చూచి, ఎవడైనా బిడ్డల సమస్యలను చూచి, ఎవడైనా భర్త సమస్యలను చూచి, ఎవడైనా కుటుంబ సమస్యలను చూచి ఏమనాలో తెలుసా? సమస్య ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పాలి. సమస్య ఎత్తబడి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాలి. సముద్రంలో పడవేయమని చెప్పాలి. చెప్పేటప్పుడు మనసులో ఏం చేయాలి? సందేహించకూడదంట. చెప్పేటప్పుడు ఏం చేయాలి? సందేహం ఉండకూడదు, డౌట్ ఉండకూడదు, విశ్వాసం ఉండాలి. నమ్మాలి. సందేహించుకోకుండా తాను చెప్పిన జరిగిందని నమ్మావనుకో, నువ్వు చెప్పింది ఖచ్చితంగా జరుగుద్దని నువ్వు నమ్మావనుకో, ఏది నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును. నువ్వు ఏది చెప్పావో అది జరుగుద్ది. యేసు నామములో అది జరుగుద్ది. నువ్వు పలికావా ఖచ్చితంగా జరుగుద్ది. నీ జీవితాన్ని నువ్వు పలకడంతో రాసుకోవచ్చు. నీ జీవితాన్ని నీ పలకడంతో నువ్వు మార్చుకోవచ్చు. నీ పలుకే ఒక చుక్క అని. నీ పలుకే నిన్ను గమ్యస్థానానికి నడిపించేది. నీ పలుకే నీ రోగాన్ని తగ్గించేది. నీ పలుకే నీ బ్రతుకుని మార్చేది. నువ్వు ఏది పలుకుతున్నావు? ఏం చెప్తున్నావు? ఈ రోజు నుంచి ఏం చెప్పాలో నిర్ణయించుకోండి. అందుకే బలహీనుడు ఏమని చెప్పాలంట? దరిద్రుడు ఏమని చెప్పాలంట? అనారోగ్యవంతుడు ఏమని చెప్పాలంట? లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్, లెట్ ద పూర్ సే ఐఎమ్ రిచ్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతమంది ధనవంతులు ఉన్నారు చెప్పండి ఒకసారి గట్టిగా. పక్కన 2-3 చెప్పండి, నేను ధనవంతులని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యా నమ్మారా ఊరికే చెప్పారు నాకు తెలియదు. ప్రభు మాటలు మారాలి. నీ మాటలు చచ్చిపోతున్నా అనొద్దు. అనారోగ్యం ఉంది, వచ్చింది, పరీక్ష వచ్చింది. ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. పలుకు.
ఆ స్వస్థత మారాలి, నువ్వు పలకాలి, నోరు తెరవాలి, నువ్వు నోరు తెరవాలి. నేను నడుస్తాను, నేను పరిగెడతాను. తన యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించాడు. ఆయన రెక్కల కింద ఏముంది? ఏ రెక్క కింద ఉన్నావు నిర్ణయించుకో, నువ్వు తేల్చుకో, నువ్వు ఏ రెక్క కింద ఉన్నావు. ఆయన రెక్కల కింద ఉన్నవాడు కొవ్విన దూడవలే గంతులేస్తావో పాకుతావు, నీ ఇష్టం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన రెక్కల కింద ఉన్నాడు అంటే కొవ్విన దూడవలు ఏం చేస్తాడు చెప్పండి? అన్నిట్లో గంతులేస్తాడు. ఆర్థికంగా గంతులేస్తాడు, ఆరోగ్యంగా గంతులేస్తాడు, వ్యాపారంలో గంతులేస్తాడు, హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే నీకు ఎవరు ఉదయించారు? నీతిశుడు ఉదయించాడు. ఆయన రెక్కల కింద ఉన్నావు. కోడి రెక్కల కింద ఉన్నట్లుగా నువ్వు ఎప్పుడు కూడా యేసయ్య రెక్కల కింద ఉన్నట్టుగానే చూడు. నువ్వు ఎవరో రెక్కల కింద, సాతానుగాడి రెక్కల కింద లేవు, యేసయ్య రెక్కల కింద ఉన్నావు. ఆయన నిన్ను భద్రపరచగలడు, ఆయన నిన్ను పోషించగలడు, ఆయన నిన్ను సంరక్షించగలడు, ఆయన నిన్ను లేవనెత్తగలడు, ఆయన నిన్ను నిలబెట్టగలడు, నీ బ్రతుకును మార్చగలడు, నీ వివాదాలన్నింటినీ కూడా చక్కబెట్టగలడు. అది పలకాలి నువ్వు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరి రెక్కల కింద ఉన్నావు నువ్వు? ఎవరో మా ఆయన రెక్కల కింద ఉన్నావు. మీ ఆయన రెక్కలు కాదు, యేసయ్య రెక్కల కింద ఉన్నావు. ఒరిజినల్ ఆయనే. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన పేరే సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. భర్త అది నువ్వు ఇవ్వకపోతే నా యేసయ్య నాకు ఇస్తాడు. నువ్వు ఇచ్చే దేవునికి స్తోత్రాలు చేయాలి. అట్లని గొడవ చేయమంటలేదు దయ్యుంచి బాబోయ్. ఇంకెళ్ళిన కాడ నుంచి రివర్స్ చేసే ఏంటి నువ్వు అట్లా అనొద్దు. వాళ్ళని మీ తల గౌరవించాలి. ఒకవేళ మూర్ఖంగా చేస్తే నువ్వు దేవుని దగ్గర ఆ మాట పలకాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకంత ఇంటికి వెళ్ళిన కాడ నుంచి ఇంకా రాజుగారి ముందు నువ్వేమి ఎక్కర్లా, నాకు ఇంకో భర్త ఉన్నాడు, ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా అని చెప్పామనుకోండి, ఈయన కోపం వచ్చింది, లేనిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? పలకాలా వద్దా? ఏం పలుకుతారు? మీ జీవితాన్ని బాగు చేసే మాటలు పలుకుతారా, పాడు చేసే మాటలు పలుకుతారా? కాబట్టి మీకు తెలుసు ఏం మాట పలికితే మీరు బాగుపడతారో మీకు తెలుసా తెలీదా? తెలియకపోతే నేను చెప్తా. తెలుసన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మీ జీవితాన్ని ఏ స్థితిలో ఉంచాలనుకుంటున్నారు మీరు నిర్ణయించుకోండి. ఆ స్థితిని పలకడం ప్రారంభించండి. ఈరోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా యేసు ప్రభు నిన్న నేడు రేపు ఒకే రీతిలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ కార్యం చేసి చూపిస్తాడు. అనేకుల ముందు నిన్ను తలగా చేస్తాడు. అనేకులు ఆశ్చర్యపోతారు. అందరూ చూసి ఒకప్పుడు వీళ్ళ పరిస్థితి ఇది, ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే కారణం ఏంటో తెలుసా? పలికి ఆ కొండని, ఆ దెయ్యం కొండను పోగొట్టి, దరిద్రపు కొండను పోగొట్టి యేసయ్య కొండ మీద నిలబడ్డారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.